వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడేస్ బులెటిన్. వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఉమ్మడి మేడిపల్లి మండల అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి మరియు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో భాగంగా నాయకులు మాట్లాడారు. మేడిపల్లి భీమవరం ఉమ్మడి మేడిపల్లి మండలం యొక్క రైతుల గురించి, రైతు రుణమాఫీ గురించి మాట్లాడాలనే ఉద్దేశంతో మేడిపల్లి మండల కేంద్రంలోని మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలుపుతూ, ఉమ్మడి మేడిపల్లి మండల రైతులు గమనించాలి. ఇవాళ రైతు రుణమాఫీ ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ ఆ రోజు ఉద్యమంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలో వచ్చి అన్నింటినీ విస్మరించాడు. అందులో రైతులు కూడా విస్మరించాడు. ఏమన్నంటే రైతు బంధు పెట్టామన్నాడు. రైతు బంధులో కూడా మనకి ఇచ్చే సబ్సిడీని తీసేసిండు. పనిముట్ల మీద, వ్యవసాయ పనిముట్ల మీద ఇన్సూరెన్స్ తీసేసిండు. పంట నష్టం జరిగితే ఇచ్చే పైసలు ఏదైతుందో దాన్ని తీసేసిండు. భరోసా ఇచ్చే పైసలు ఇలాంటి అన్ని తీసేసి రైతు బంధు పెట్టింది. కానీ ఎన్నడైతే వైఎస్ రాజశేఖర 2004లో ఆయన వచ్చిన తర్వాత రైతుకు రాజు చేయాలనే ఒక సంకల్పంతో ఆనాడు ఐక్యవేశ సెంటర్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఎన్నో రైతు మంచి కార్యక్రమాలు పెట్టి రైతులకు సబ్సిడీలు ఇస్తూ మంచి మంచి కార్యక్రమాలు చేసింది. ఇవాళ దాన్ని కొనసాగింపుగా 2023లో వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ రైతుని రాజు చేయాలనే ఒక ఉద్దేశంతో 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తారన్న మాట వాస్తవం. దాన్ని మీరు గమనించాలా. ఇంతకుముందు మన కేసీఆర్ తాపకి 10,000 వడ్డీలకు ఇచ్చిండు, ఒక 2 సార్లు 3 సార్లు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి ఏకంగా చేస్తా ఉంటుంది. దీన్ని గమనించాలా. అయినా అవి కొన్ని కాని వారు మాట వాస్తవం. రైతులు దీన్నే గమనించుకొని చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ మనకు కొన్ని సాంకేతిక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆగస్టు 15 నాడు 15 చేస్తామన్నాం. నిజంగానే ఆ రోజు వరకు అన్ని ఏదైతే క్లియర్ ఉన్నాయో అన్ని అయినాయి. సాంకేతిక లోపాలు ఉన్నాయి. సాంకేతిక లోపం అంటే ఏంటి? ఇవాళ పట్టా పాస్బుక్ రాలేదు, తప్పున్నది, ఇట్లాంటి ఇక కొన్ని ఇట్లాంటి ఆధార్ కార్డు మీద పేరు తప్పు ఉన్నాయి. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి కుటుంబ వితరణ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటిగా మేము అధిగమించి చేస్తామని చెప్పి ఈ సంక్లిష్ట పరిస్థితులన్నీ అధిగమించడానికి ఒక 10 రోజులు టైం కావాలంటున్నాం. రేపటి నుంచి ఎవరు లాగిన్ ఇచ్చిరు దీన్ని కూడా మీరు గమనించాలా. రైతులు లాగిన్ ఇచ్చిర్రు. అక్కడ మీరు అందరూ మీ పేరు నమోదు చేసుకోవాలా. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే, ఎందుకంటే అది ఆన్లైన్ లో వెళ్ళిపోతుంది. అవన్నీ ఇప్పించే బాధ్యత మా వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మా ప్రభుత్వం తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న వేములవాడ నియోజకవర్గంలో ప్రజలందరికీ, రైతులందరికీ, ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న కింది స్థాయి ప్రాబ్లమ్స్ అన్ని మేము ఇక్కడ ఉన్న గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులకు, ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలకు కూడా అవగాహన ఉంది. ఆయన ఒక రైతు బిడ్డ, మేము కూడా రైతు బిడ్డలో మీరు గమనించాలి. ఇక్కడ ఉన్న రైతులు, రేవంత్ రెడ్డి కూడా రైతు బిడ్డ, రైతుల పట్ల ప్రేమ ఏదైతే టీఆర్ఎస్ బీజేపీ ఒక వలపనిలో ఉంది, రైతుల్ని మనం వశం చేసుకోవాలని చెప్పి ఏదో ఒక వలపని, ఆ వలలో మీరు చిక్కుకోవద్దు, మీరు ఆగం కావద్దు. ఎందుకంటే ఎన్నో మంచి పనులు వచ్చి నుంచి ఇప్పటికే చేసి ఉన్నాము. ఇంకా మాకు టైం ఇవ్వాలి, చాలా చేసేది ఉంది. ఈ రైతు రుణమాఫీలో మాత్రం ఖచ్చితంగా మీకు అందరికీ రాళ్ళందరికీ వచ్చే ఇప్పించే బాధ్యత మాదని చెప్తున్నాం. ఏదైతే 2 లక్షల మీద ఉన్నో కట్టుమని అంటున్నారో అది రైతుని రుణవిముక్తులు చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం. కానీ ఇక్కడ ఉన్న గ్రామ స్థాయి, కింది స్థాయి లెవెల్లో మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్లా కాదు, మనం ఇచ్చే 2 లక్షలు ఇవ్వాలని చెప్పి ఆ విషయాన్ని కూడా ఇక్కడ ఉన్న మేము ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాన్ని కూడా ఈ 2-3 రోజులలో లేదా వారం రోజులలో దానికి కూడా ఒక పాయింట్ వస్తుంది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఏమి చేయాలి ఈ రోజు రైతులకు, ఏమి చేయాలి టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి మీ రైతుల్ని మోసం చేయాలని చూస్తుంది. ఏదో ఒక వలపని మేము వశపరచుకోవాలని చూస్తుంది. వలలో పడదు. కాంగ్రెస్ కు అగనిస్ట్ కావద్దు. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఎన్నో చేసింది రైతుల కోసం, ఇప్పుడు కూడా చేయడానికి ముందరికి వస్తుంది. ఆలోచించాలి. మనకి ఇప్పటికి కూడా దాదాపు 70-80% మందికి ఆల్రెడీ అయి ఉన్నాయి. ఇంకా కానీ వాళ్ళకి ఇప్పించే బాధ్యత మాదని చెప్తూ, దయచేసి రైతులు 29 నాడు ఏదైతే ధర్నా ఉందో ఆ ధర్నాన్ని కూడా ఆలోచించాలని చెప్పి, మీరు రాని రోజు మీరు చేయండి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా చేయొచ్చు, మేము స్వాగతిస్తున్నాం. ఇంతకుముందు మనం మాట్లాడడానికి కూడా వీలు లేకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అట్లాంటిది ఇక్కడ ఎవరైనా మా గ్రామ స్థాయి వాళ్ళు, మండల స్థాయి వాళ్ళు మాట్లాడితే వినేంత లీడర్లు ఉన్నారు కాబట్టి
దానికి తిరిగి దాన్ని దృష్టిలోకి తీసుకుని ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు కాబట్టి దయచేసి దీన్ని ఆలోచించాలని ఇక్కడ రైతులు మీకు విన్నవిస్తూ ధన్యవాదాలు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తడిసిన యూరియాని రైతులకు అమ్ముతున్నట్లు తెలిసి న్యూస్9 రిపోర్టర్ న్యూస్ కవరేజ్ కోసం వీడియోలు తీసుకునేందుకు ప్రయత్నించగా అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు. ఏ అధికారంతో వీడియో తీసినావు నువ్వు ఆఫీస్ లో? హలో, తిడతలే మీరు ఎందుకు స్టాక్ నీడ ఇచ్చేస్తున్నారు? వీడియో ఎందుకు నీకు యూరియా బస్తాలు నానున్నాయా? నానున్నాయి. అదే నువ్వు ఒకసారి వ్యవసాయం చేస్తావు నువ్వు? చేస్తా. మరి యూరియా బస్తాని కింద వేస్తే నానుతుందా పచ్చగుంటా ఎండుతుందా? నీళ్లు కారుతున్నాయి శ్రీకాంత్ భాయ్, మీద పొక్క పడ్డది, వీడియో తీసుకున్నా నేను. హలో హలో, నీకు యూరియా బస్తాలు ఇంటికాడ వేసుకుంటే పచ్చి ఉంటాయా ఎండినే ఉంటాయా? పచ్చిగా ఎందుకు ఉంటాయి? ఎందుకు పొడి పొడి ఉంటాయా? నువ్వు వ్యవసాయం చేసినావు ఎప్పుడన్నా? చేసినా కదా. ఎప్పుడు వేసినావు ఈ యూరియా బస్తాలు? చేసినా ప్రైవేట్ దాంట్లో చూడు ఒకసారి. 350 ఇస్తున్నారు. మాట్లాడుతున్నా కొంచెం రైతుల కోసం పని చేయండి, లేకపోతే కలెక్టర్ దగ్గరకు అన్నాడు రమ్మున్నారా నేను ఇంకొస్తా చెప్తున్నా. కొడిపిస్తా నేను. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని అన్ని గ్రామాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకున్నారు. ఇటిక్యాల గ్రామంలో మహేశ్వరి ట్రావెల్స్ ఆధ్వర్యంలో చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికమ్మ వేషధారణలతో పలువురిని అలరించారు. తమ బుడిబుడి నడకలతో యశోదమ్మ చిలికే వెన్న ముద్దలను దొంగలించి తమ ఆటపాటలతో చేసిన నృత్యాలు అందరినీ అబ్బురపరిచాయి. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. ఈ రైతు ధర్నాలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గెడం నగేష్లు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. నవంబర్ 30 నాడు జరిగినాయి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ నుంచి రాష్ట్రం నుంచి గల్లీ వరకు ఎక్కద్దు, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది, డిసెంబర్ 9 నాడు మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, మేము పూర్తిగా 2 లక్షల రూపాయలని రుణాల్ని మాఫీ చేసినటువంటి మాట ఈ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో 7 నెలల క్రితం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ఎంతో గంభీరంగా రుణమాఫీ చేస్తామని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ దేవుడి మీద ఒట్టు పెట్టి, ఎక్కడ దర్గా కనబడితే అక్కడ దర్గా మీద ఒట్టు పెట్టి ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రుణమాఫీ, ప్రతి రైతన్నకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి పలికినటువంటి ముఖ్యమంత్రి గారు మొన్న వైరాలో జరిగినటువంటి 15 ఆగస్టు మీటింగ్లో అందరికీ రుణమాఫీ చేశారని చెప్పారు. మరి రైతన్నలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి మాకు రుణమాఫీ జరగలేదు, మా అందరికీ కూడా రుణమాఫీ జరగలేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ దాని మీద సమీక్ష చేస్తూ ఉన్నారు. అంటే రుణమాఫీ వారు చేశామని చెప్పిన మాట వాస్తవం కాదని, వారు రుణమాఫీ చేశామని చెప్పి అబద్ధాలు చెప్పామని చెప్పి చెప్పకనే ఒప్పుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యం
వారి స్వయంగా వారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న చెప్తా ఉన్నారు సగం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని. వారి మంత్రి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇంకా 12,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరగాల్సి ఉందని. అంటే వారి సహజ మంత్రులు ఈరోజు రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ఒకవైపు ముఖ్యమంత్రి గారు రుణమాఫీ జరిగిందని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నారు. వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారి డొల్లతనం ఈరోజు బయటపడింది. ముఖ్యమంత్రి గారు వాస్తవాలు మాట్లాడతలేరు, అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి వారి మంత్రులే చెప్పకనే చెప్పినట్టుగా తెలుస్తున్నది. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఏది మాట్లాడినా, ఈ ప్రభుత్వం ఏది చెప్పినా వాస్తవ దూరంగా అబద్ధపు మాటలుగా బూటకు మాటలుగా తేలిపోతున్నది. ఈరోజు ఏ రైతులనైతే దినము రాత్రి కష్టపడి రాత్రులుగా పగలనుగా వాళ్ళకు భయపడక, ఎండకు భయపడక, తేళ్లకు భయపడక, పాములకు భయపడక దినము రాత్రి కష్టపడి పండించే రైతులను కూడా మోసం చేసేటువంటి ఈ ప్రభుత్వం మనుగడ సాగదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు ఈ నెలాఖరు లోపల మీరు రుణమాఫీ చేయకుంటే బీజేపీ నాయకుడిగా నేను ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తానని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ సాక్షిగా ఇందిరా పార్క్ ముందు ధర్నా చౌక్ లో ఈ నెలాఖరు లోపల మీరు పూర్తిగా ఈ రైతాంగానికి రుణమాఫీ చేయకుంటే నేను రైతుల పక్షాన, ఈ రైతాంగం పక్షాన ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తానని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుంది. భారతీయ జనతా పార్టీ రైతాంగం అండగా ఉంటది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి మేము పోరాటం చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ News9 TV.